ఏ ఆవుకైతే రెస్క్యూ అవసరమో, ఏ ఆవు అయితే బయట అబ్యూజ్కి గురైందో, చాలా దీనమైన పరిస్థితిలో ఉన్న ఆవుల్ని కూడా తీసుకొచ్చి వీళ్ళు గోశాల ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ఇంత పెద్ద గోశాల నడపడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అది మీరు ఒక్కరే చేస్తున్నారు. ఆ రాత్రి ఏదో సౌండ్ వినబడుతుంది 12-1 మధ్యలో. సౌండ్ వినబడుతుంటే మాకు కరెక్ట్గా కిటికీ తెరిస్తే ఆ చౌరస్తా కనబడుతుంది మా ఇంటి నుంచి. రాత్రి 1ంటికి ఏందా సౌండ్ అని చెప్పేసి కిటికీ తెరిస్తే కరెక్ట్గా ఆ చౌరస్తా డూమ్ లైట్ కింద ఒక దూడను 10 కుక్కలు తింటున్నాయి. చనిపోదామని కూడా పోయాను నేను, తట్టుకోలేక. మొత్తానికి ఒక దగ్గర లీజ్ తీసుకొని పెట్టాను. పెట్టిన తర్వాత రోజు ఒక ఆవు చనిపోతుంది. ఆశ్చర్యం కలిగింది, ఎందుకు చనిపోతుందని మాకు కూడా తెలియదు. ఇంతలో మా మీద ఒకళ్ళు కేసు కూడా వేసేశారు. ఇట్లా అయ్యగారు రామాచార్య గారు రోడ్లపై తిరిగి మంచి ఆవులను తీసుకొచ్చి నిర్బంధించి చంపుతున్నాడు అని చెప్పి కేసు వేశారు. రోడ్డు మీద అబ్యూజ్కి గురైనవే కదా, కొట్టి రాళ్ళతో కొట్టి. వాళ్ళు లోపలికి వస్తే కూడా వేడి నీళ్ళు పోసిన రోజులు కూడా ఉన్నాయి. ఏ లాభం లేకుండా వీటి ప్రాణం కోసం పోరాడుతున్నట్టే కదండి. మేము ఎక్కువ పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు ఇవన్నీ చేస్తుంటాం. ఆ వచ్చిన డబ్బులు ఇంటికి కూడా పోవు, మా ఇటే వస్తాయి. మా మిస్సెస్ కూడా ఇప్పటికీ 40 తులాల బంగారం ఇచ్చింది గోలు. ఇప్పుడు వస్తున్న సహాయం బయట నుండి ఆర్థిక సహాయం కానీ, లేకపోతే భక్తులు వచ్చే సహాయం కానీ, భక్తులు ఎట్లుంటుందంటే ఏదన్నా ఇప్పుడు టీవీలలో ఏదైనా చెప్తారు, గోవుకి ఇది పెట్టండి మీకు దోషం పోతుంది అంటే ఆ రోజు వస్తారు. అదే తర్వాత ఏదైనా ఫంక్షన్ ఉంటే వస్తారు. అర్చకత్వం, పౌరోహిత్యం అంటేనే మనం అంతా ఎక్స్పెక్ట్ చేయలేము. లక్షల్లో రాదు, వారికి వచ్చేదే కొంత ఫ్యామిలీని చూసుకునేంత. కానీ అది కూడా ఇక్కడికి వచ్చేస్తుందంటే మా వారు సంతోషంగా ఉన్నారంటే మాకు అది చాలు. మాకు డబ్బు అవసరమే లేదు, అసలు ఇంటి వరకు డబ్బు రానే రాదు. అక్కడనే గడ్డికి దేనికో దానికి ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు ఇంకా జీతాలని వాళ్ళని నీళ్ళని పిలిస్తే ఊరు నీటు జీవరాడుతుండ్రు. పని ఎవరు చేస్తలేరు. అయ్యకు కష్టాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను వనపర్తి దగ్గర ఉన్న ఒక గోశాలకి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చానండి. ఈ గోశాల ప్రత్యేకత ఏంటి అంటే, ఈ గోశాల రోడ్డు మీద ఉన్న ఆవులు, అది మగ ఆడ తేడా లేకుండా, ఏ ఆవుకైతే రెస్క్యూ అవసరమో, ఏ ఆవు అయితే బయట అబ్యూజ్కి గురైందో, చాలా దీనమైన పరిస్థితిలో ఉన్న ఆవుల్ని కూడా తీసుకొచ్చి వీళ్ళు గోశాల ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ఈ గోశాల నడుపుతున్నందుకు వాళ్ళ గోవుల దగ్గర నుంచి పాలు తీసుకొని వాళ్ళు దానికి ఉపయోగించుకోవడం అలా కూడా చేయట్లేదు. మొత్తం వాటి సంరక్షణ కోసం, వాటి ప్రాణం ఉన్నంత వరకు చాలా అయితే కాలు ఇరిగిపోయి మొహం మీద వేడి నీళ్ళు కొట్టి ఇంతింత ప్లాస్టిక్ మింగేసి అసలు చావు బతుకుల్లో ఉన్నవి. ఎన్ని రోజులు బతుకుతాయో కూడా తెలియదు. అలాంటి గోవుల్ని తీసుకొచ్చి వీళ్ళు సంరక్షిస్తున్నారు. ఒక్కసారి మనం గోశాల నడుపుతున్న రామాచార్య గారితో మాట్లాడదాము. ఇక్కడ నేను చూసిన కొన్ని పరిస్థితులు అయితే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఆవులు కూడా ఉన్నాయి. ఒకసారి మీ అందరికీ అవి చూపిస్తాను. ముందుగా రామాచార్యులు గారితో మాట్లాడదాము రండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే రామాచార్యులు గారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, గోశాల నడుపుతున్న రామాచార్యులు గారు వీరే అనమాట. రామాచార్యులు గారు చాలా వరకు చాలామంది గోశాలను నడుపుతూనే ఉన్నారు. బట్ నేను మీ దగ్గర వినింది, ఇక్కడ దాకా ఇంత దూరం తీసుకొచ్చింది ఏంటి అంటే, మీకంటూ పౌరోహిత్యం ఉంది, మీరు అర్చకునిగా కూడా చేస్తున్నారు. అర్చకునిగా చేస్తూ ఇంత పెద్ద గోశాల మీరే నడుపుతున్నారు. ఎవరైనా వచ్చి సహాయం అందిస్తే తప్ప మీరంటూ ఇప్పుడు దాకా ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగింది లేదు. ఇంత పెద్ద గోశాల నడపడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అది మీరు ఒక్కరే చేస్తున్నారు. ఒక్కసారి గోశాల గురించి ఎప్పుడు స్థాపించారు, దానికి ముందు మీ గురించి ఒక్కసారి చెప్పండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు సౌమిత్రి రామాచార్యులు. మా ఈ గోశాల వ్యవస్థాపకులు విశ్వక్సేన గోశాల మా గోశాల పేరు. అసలు మేము వరంగల్ జిల్లా, మాది స్టేషన్ గన్పూర్, తాటికొండ మా ఊరు. ఆ ఊరు నుంచి మా నాన్నగారు మమ్మల్ని వేద పాఠశాలలో వేశారు, చిన్న జీయర్స్వామి ఆశ్రమంలో వేశారు. అక్కడ దాదాపుగా ఒక 6 ఏళ్ళు వేద పఠనం చేసిన తర్వాత ఇక్కడ వనపర్తిలో వెంకటేశ్వర స్వామి గుడి ఖాళీగా ఉంది అంటే 99లో వచ్చాను ఇక్కడికి. 99లో ఈ వెంకటేశ్వర స్వామి పెద్ద జీయర్ స్వామి ప్రతిష్ఠ చేసిన గుడిలో 12 ఏళ్ళు ప్రధాన అర్చకునిగా చేశాను. ఆ చేస్తున్న సమయంలో ఈ రోడ్లపై తిరిగే గోమాతలను చూసేవాను అనమాట. ఎక్కడ రోడ్డు అట్లా మేము వెళ్తుంటే బండి మీద వెళ్తుంటే రోడ్డు మీద పడుకునేటివి. అట్లా పడుకున్నప్పుడు పెద్ద బండ్లు అయితే వాటి మించి వెళ్ళేటివి,
చిన్న బండ్లు అయితే వాటి గుద్ది చనిపోయేవారు. అట్లా నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను. చాలా అసలు దయనీయ పరిస్థితుల్లో చూశాను నేను. వాటి గోవులను చూశాను, మనుషులను కూడా నడువులు ఇరిగి ఇప్పటికి కూడా పాపం ఆ గోవుల గుద్ది నడువులు ఇరిగిన వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. కాలు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళు నేను. అరే ఏంది పరిస్థితి అని అనుకునేవాళ్ళు ఒక సమయంలో. ఒక్కరోజు రాత్రి మాత్రం మా ఇంట్లో పడుకుంటే మా ఇంటి పక్కన ఒక చిన్న చౌరస్తా ఉంటుంది. ఆ చౌరస్తా మాకు దగ్గరే, మాకు ఒక 10 అడుగులు 20 అడుగులు అంతే. ఆ రాత్రి ఏదో సౌండ్ వినబడుతుంది 12-1 మధ్యలో. సౌండ్ వినబడుతుంటే మాకు కరెక్ట్గా కిటికీ తెరిస్తే ఆ చౌరస్తా కనబడుతుంది మా ఇంటి నుంచి. రాత్రి 1ంటికి ఏందా సౌండ్ అని చెప్పేసి కిటికీ తెరిస్తే కరెక్ట్గా ఆ చౌరస్తా డూమ్ లైట్ కింద ఒక దూడను 10 కుక్కలు తింటున్నాయి. ఆ సంఘటన నాకు కనబడింది. అప్పుడు వచ్చిన సంకల్పం ఇది. 2011 ఫిబ్రవరిలో వచ్చిన సంకల్పం ఇది. ఇప్పుడు 2023. అంటే ఎంత ఆ సంఘటన నన్ను బాగా కలిచేసింది. ఆల్రెడీ మిగతా అన్నీ కూడా ఉన్నాయి మనసులో, కానీ ఇంకా అది ఇంకెక్కువ కలిసి వేసింది నన్ను. ఇంకా అది బతికే ఉంది దూడ. అది అది ఆ తల్లి ఇట్నే రోడ్ల మీద తిరుగుతున్న తల్లి ఎక్కడో మిస్ అయింది, బిడ్డ ఒకటి ఎక్కడ మిస్ అయింది. అది కుక్కలకు కంటపడింది అనమాట. అది అప్పుడు నాకు పడ్డ సంఘటన. అప్పుడు రాత్రి 12 గంటలకు వచ్చిన సంకల్పం ఈ గోశాల. ఇంతవరకు నిరంతరంగా ఎన్నో ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బందులు కాదు కదా. చనిపోదామని కూడా పోయాను నేను తట్టుకోలేక. ఎంత అంటే మా ఇంట్లో కూడా మస్తు సపోర్ట్ ఇచ్చారు. మా ధర్మపత్ని అయితే మాంగళ్యం కూడా తీసి ఇచ్చేసింది. అంటే ఏ స్థితిలో ఉన్నామంటే ఎవరు అంత లక్షలు ఎవరు ఇవ్వలేరు కదా సమయంలో, మమ్మల్ని నమ్మి ఇవ్వలేరు ఎవరు కూడా. ఫస్ట్ మన ఉన్నాయని పెడదాం అనే భావనలో దిగాము. అన్ని దాదాపుగా ఇప్పటికీ 11 కోట్ల రూపాయలు పెట్టాము. 11 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆవుల కోసం మన సొంతంగా పెడుతూ మేము కూడా చెప్పుకునే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి వచ్చింది కొన్ని సమయంలో. ఎందుకంటే బయట పరిస్థితులు అసలు బాగాలేదే. ఇది మంచి చేస్తున్నారు అంటే వాటిని ఎన్నికి లావుదామనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ భూమి మీద. సేవ చేద్దామనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి చెప్పుకోక తప్పట్లేదు. కాబట్టి అట్లా ఎవరైనా మళ్ళీ వాళ్ళ భక్తుల ద్వారా కూడా వస్తే ఎంత వచ్చినా సరిపోవట్లేదు. ఇప్పుడు మంత్లీ 10 lakhs ఉంది ఖర్చు, 1 lakh ఆదాయం లేదు. అసలు అంత పరిస్థితిలో ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్నా కానీ ధైర్యమే మాకు ఇచ్చిన సంకల్ప బలమే ఇదంతా కూడా. సత్సంకల్పం అంతే. ఆ సంకల్పం ఉంది కాబట్టి సాధించగలుగుతున్నాం. ధైర్యం ఉంది, ధైర్యము సంకల్పం రెండు కలిసి మేము ఇప్పుడు 300 పైన గోలు ఉన్నాయి. ఆ గోలన్నిటికీ సేవ చేస్తూ అట్లా 11 ఏళ్ళ పాటు ఒక లీజ్లో ఉన్నాం. 1/2 ఎకరాలో ఉన్నాం. మస్తు ఇబ్బంది పడ్డాం. ఆ 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్లేస్ కొన్నాం ఒకటి. ఆ ప్లేస్లోకి వచ్చి ఇప్పుడు మంచి నీట్గా అన్నిటికీ వాటికి మంచి నీడని కల్పించి కొంత భక్తుల ద్వారా సేకరణ చేసి వాళ్ళు ఇక్కడికి వస్తేనే అడగడం. మళ్ళీ మేము వెళ్ళి అడిగేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఆవును అడక్కి తినే దానిలో చేయకూడదు. తల్లి దగ్గరికి బిడ్డ రావాలి తప్ప బిడ్డ దగ్గరికి తల్లి పోకూడదు. గోమాత అంటే తల్లి మనకు. కాబట్టి మనందరికి ధర్మం అది. ఇప్పుడు అసలు నేను నిజంగా చెప్పాలి అంటే నేను ముందు నిలబడ్డా అంతే. నా తర్వాత అందరూ, నేను పెద్ద కొడుకులాగా నేను ఉన్నాను, మిగతా కొడుకులు బిడ్డలాగా అందరు రావాలి. ఇది ధర్మం. అంతేగాని ఒక తల్లికి బిడ్డ పుట్టి 4 ఉడితే నువ్వు పోయి చెప్పో తల్లికి అని చెప్పడానికి అధికారం ఎవరికి లేదు, పోవాల్సిందే. అట్లా మా ఉద్దేశంతో గోమాతలు ఇక్కడికే వచ్చి సేవ చేయాలి, అందరూ చూసి చేయాలి. ఇప్పుడు మిగతా అందరూ ఇంటికి వెళ్తే ఇస్తారు డబ్బులు, కానీ నమ్మకం లేవు, ఎంతైనా నమ్మకం ఉండదు. ఇక్కడికి వచ్చి ఇచ్చారనుకోండి ఆ ధర్మం వేరే ఉంటుంది. కాబట్టి ఇట్లా దాదాపుగా ఇప్పుడు 300 గోవులను పోషణ చేసుకుంటూ ఏదో ఒక వాటి నుంచి వచ్చే పదార్థాలు వేస్ట్ చేయకుండా ఇటు రైతులకు వాటికి ఇచ్చుకుంటూ, అలాగే మన ఈ కట్టెలు అవి ఇవి తయారు చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చేసుకుంటూ ఎంత వచ్చినా ఆదాయం అంత ఉండదు. ప్రతి నెల వచ్చే ఆదాయం 10 లక్షలు అయితే ఉండదు. ఏదో ఇంత జీతాలు దాదాపుగా మంత్లీ 2 లక్షల రూపాయల జీతాలు ఉన్నాయి. 14 మంది సిబ్బంది, ఇక్కడ డాక్టర్ ఉంటాడు, అందరూ అసలు మామూలుగా ఉండదు. మా పని వాళ్ళు కూడా చాలా గొప్ప చూసుకుంటారు. ఒకసారి మనం అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సరే అండి. అలాగే రాములు గారు, వెనుక మనకి ఇప్పుడు ఇంకొక ఆవు కనిపిస్తుంది కదా, మీరు ఇందాక చెప్పినట్టు ఈ ఆవుని తీసుకురావడం కూడా చాలా దయనీయ పరిస్థితిలో తీసుకొచ్చారని చెప్పారు. ఒక్కసారి ఈ ఆవు గురించి చెప్పరా? రోడ్డుపై తిరుగుతున్న గో అండి ఇది. ఈ రోడ్డుపై తిరుగుతున్నప్పుడు కడుపుతో ఉంది కదా, రోడ్డుపై తిరుగుతున్నాయి కదా అని చెప్పేసి మొత్తానికి ఎట్లా కొంచెం కష్టపడి పోలీస్ ద్వారా మున్సిపల్ ద్వారా తీసుకొచ్చిన తర్వాత కడుపుతో ఉంది. కొన్ని రోజులకు డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయి దూడ పుట్టినా కానీ గడ్డ అట్నే ఉంది. ఒక పక్క ఇక్కడ కనిపిస్తున్న గడ్డ ఉంది కదా, ఈ గడ్డేనా సార్? ఈ గడ్డ ఏంటి ఆ గడ్డ ఏంటి, ఏమైంది అసలు? అది రోడ్డు మీద ఉన్నప్పుడు ఏది పడితే తినడం,
మన ఏదైనా కవర్లలో పెట్టేస్తారు కదా, ఏదైనా తొక్కలు తర్వాత తినేటి ఏమైనా ఉంటే అలాగే ఒకే లైట్ బుగ్గ వలిగింది అనుకోండి, ఆ లైట్ బుగ్గ ముక్కలు వేసేసి, లేకపోతే ఏదైనా చిన్న మూలలు చిన్న ఈ గుండు సూదులు ఇవన్నీ కూడా ఉంటాయి, అన్ని మూడేసి ఆ కవర్లు వేసేసి మూడేసేసి పడేస్తారు. పడేసిన తర్వాత ఆ తొక్కల కోసము ఆ లోపల ఏదైనా వాటి కోసము అది మొత్తం ఒకటేసారి ముడిపుకోలేదు కదా, అలా మొత్తం తినేయడం అన్నమాట. తినేసిన తర్వాత అది బయటికి రాదు, బయటికి రాకుండా సైడ్కి వెళ్ళిపోతుంది. తిన్నది మాత్రం దాంట్లో ఏమైనా ఉంటే మాత్రం గుజ్జు మాత్రం బయటకు వచ్చేస్తుంది. ఈ కవర్స్ కానీ ఇనుప అన్నీ కూడా సైడ్కి వెళ్ళిపోతాయి. సైడ్కి వెళ్ళిపోయి బయటికి రాకుండా ఉండలేని పరిస్థితి అనమాట. వాడికి కూడా ఎన్నో తీయడానికి ప్రయత్నం చేశాము, కానీ కొన్నిటికి తీయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనకి ఈ పక్కన గడ్డ కనిపిస్తుంది కదా, ఈ గడ్డలో ప్లాస్టిక్ అలాగే మెటల్ ఇనుపు బోలోట్లు, గాజు పెంకులు, గుండు సూదులు ఇట్లాంటివి ఉంటాయి. అంటే మీకు ఎలా ఎక్స్రే తీసారా? ఎక్స్రే అంటే వచ్చి డాక్టర్ చూపించాం. డాక్టర్ చూపిస్తే వారు ఇది తీయలేదు, ఒకవేళ ఇప్పుడు దీన్ని తీయడానికి ప్రయత్నం చేస్తే కొంచెం ఇబ్బంది, మళ్ళీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. ఉన్నంతకాలం ఉంచండి, అది ఉన్నంతకాలం ఉంటుంది. ఈ ప్రసరికనే బాగానే తింటుంది చేస్తుంది, కానీ అది ఎప్పుడు ఏం జరుగుతుందని తెలియదు. మీరు ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని? ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చి దాదాపుగా ఒక 4-5 నెలలు అవుతుందండి. 5 నెలలు 6 నెలలు ఇక్కడ ఈ చుట్టుపక్కల కాదు, వేరే సిటీలో వేరే సిటీలో. ఇప్పుడు అంటే మనం ఏదో చెత్త ఇంట్లో పడేస్తున్నాం అనుకొని పడేస్తామే కానీ బయట రోడ్డు మీద ఉన్న ఆవులు తినడం వల్ల ప్రాణం మీదకి వచ్చేసింది. ఇప్పుడు అది తీయలేము, తీస్తే చచ్చిపోతుంది. అలానే ఉంచినా కూడా దీర్ఘంగా కొన్ని రోజులు దానంటే అది ఉంటూ మేత మేస్తూ కొన్ని రోజులకి అలా కూడా చచ్చిపోతుంది. అంటే మనం కేర్లెస్గా చేసిన ఒక పని వల్ల అది ఎంత సఫర్ ఏంటో. అలాగే దాని పక్కన ఉన్న దూడ ఉంది కదా, దూడ కూడా ఆవుకు పుట్టింది. ప్రెగ్నెన్సీ టైం కూడా బాగా కష్టమై ఉంటుంది కదా? చాలా కష్టమైంది. డాక్టర్లు వచ్చి తీసేశారు దాన్ని. డెలివరీ కాలేదు, కొద్దిసేపు టైం పట్టింది. బాగా టైం పట్టిన తర్వాత అప్పుడు డాక్టర్లు వచ్చి తీశారు. బయటికి తీసిన తర్వాత అప్పటికి మేము లోపల ఒక పిల్లనే ఉందనుకున్నాం, ట్విన్స్ అనుకున్నాం. ఇంత పెద్ద పొట్ట ఉండేసరికి, చాలా పెద్ద పొట్ట ఉండే, తలకాయనేమో ఇంతే ఉండే, పొట్ట ఇంత ఉండేసరికి అవి ట్విన్స్ అనుకున్నాం. అంత పెద్ద పొట్ట ఎప్పుడు ఆవు చూడలేము మేము. ఎన్నో డెలివరీలు చూసాం, దాదాపుగా 100 ఆవులు ముట్టంగా చూసాం, కానీ ఇట్లా చూడేసరికి డెలివరీ అయిపోయిన తర్వాత కూడా కొంత అట్లే ఉండేసరికి అప్పుడు అనుమానం వచ్చి అప్పుడు ఎక్స్రే అవి లాగా తీయించేస్తే అప్పుడు చెప్పారు డాక్టర్. అసలు ఒక పక్క డెలివరీ పెయిన్, ఒక పక్క లోపల నోరు లేని జీవి కదా, అసలు ఏం బాధపడుతుందో లోపల. ఇనుప గుండు సూదులు ఎక్కడ గుర్చుకొని రసం చాలా ఘోరంగా ఉంటుంది. వాటి పిల్లలు కూడా సరిగ్గా అనారోగ్యం ఉంటుంది ఆ పిల్లలు కూడా లోపల. ఎందుకంటే ఈ ఇనువి అన్ని లోపల చిరుగు కూడా పడతాయి కదా, ఈ ప్లాస్టిక్ అవంతా దాని రసం అంతా కూడా పీల్చుకుని ఉంటుంది ఆ సమయంలో. అట్లా ఇప్పుడు దూడ పుట్టినప్పుడు దూడతో పాటు ఏమన్నా వచ్చాయా బయటికి? ప్లాస్టిక్ ఏం రాలేదు. గర్భసంచి వేరుగా ఉంది. ఇప్పుడు ఆ దూడకి పాలు ఎలాగండి? పాలిస్తుందా? ప్రస్తుతానికి పాల డబ్బాతో కంట్రోల్ పెట్టాము. తర్వాత గడ్డి తింటుంది. అది పుట్టి ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 6 నెలలు. 6 నెలలు. నీరు ఫామ్ అయినట్టుంది ఇటుపక్క. ఇక్కడ నీరు ఫామ్ అయినట్టుందా? అది లోపల మెత్తనే ఉంటుంది, ఆ లోపల ఉంటుంది. మీరు తీస్తే మన ఇది సిమెంట్ ఒక 2 రోజులు సిమెంట్ బస్తా నానబెడితే ఎట్లుంటుందో బయట తీస్తే అట్లుంటుంది. మేము కల్లా తీసాం కదా ఇంతకుముందు, తీస్తే అసలు ఇంత దారుణం అంటే అంత దారుణం అనుకోండి. ఇప్పుడు దీంట్లో ప్లాస్టిక్ ఉంది, గుండు సూదులు ఉండొచ్చు, ఇనుప రేకులు ఉండొచ్చు, గాజు పెంకులు ఉండొచ్చు. ఎంత బాధపడుతుందో అసలు. మనకి నోరుతో చెప్పుకునేదేమో నాకు ఈ బాధ అని, చెప్పలేని బాధ. తినడం కూడా సరిగ్గా తినదేమో కదా. ఇదిగో ఎముకలు బయటపడుతుంది. అంటే పవర్ లేదనమాట, ఎంత తిన్నా కానీ రోజుకు క్షీణిస్తుంది. రోజుకు మేము మంచిగా ఉండే ఆవు కూడా మంచిగా లావుగా ఉండే, తల్లి పుట్టినా కూడా ఆవు లావుగా ఉండే, కానీ రోజుకు ఇట్లా క్షీణించిపోతుంది. ఎంత పెట్టినా తింటుంది కానీ క్షీణిస్తుంది, మీకు తెలియదు. డాక్టర్ ఏమన్నా చెప్పారు రాములు గారు? ఎన్ని నెలలు బతుకుతుంది? ఏం లేదు, చెప్పాలి బతికినంత కాలం అంతే. వాళ్ళు చెప్పరు ఇక. వాళ్ళు ఎంత అంటే వాళ్ళకు కూడా అంటే తెలిసినా కానీ అయ్యో ఎన్ని రోజులు అవుతుందా అనేది వాళ్ళు కూడా కరెక్ట్ చెప్పలేరు కదా, చెప్పలేరు. సార్ దూడని చూద్దాం. ఇది హుషారుగానే ఉంటుందా? కొంచెం డల్గానే ఉంటుంది. ఇంత పవర్ ఉండదు, అప్పుడున్నంత పవర్ ఉండదు. తల్లిపాలు ఎప్పుడు బాగా తాగింది వేరే ఉంటుంది, డబ్బు పాలు తాగింది వేరే ఉంటుంది. కరెక్ట్. అమ్మ నట్టు పెట్టుకునే ఉంటుంది. ఇక్కడ దీని ఇక్కడనే పెడుతుంది, ఇక కట్టేయము తిరుగుతుంటుంది. ఇక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చి పడుకుంటుంది.
మీరు ఇలాగా ఎన్నో గోవులకి ఇలా చాలా గోవులు ప్లాస్టిక్ చాలా మొత్తం దాదాపు ఒక 160 దాకా తెచ్చుంటాం మేము. 160 గోవులు తీసుకొస్తే దాదాపుగా 100 గోవులు చనిపోయాయి ప్లాస్టిక్ వల్లనే. మిగతా అన్ని బతికించాం, కొంచెం ప్లాస్టిక్ తీసి మళ్ళీ బతికించాం, కొంచెం చాలా వాటి పుట్టినవి కొన్ని బతికాయి. ఇప్పుడు ఇది ప్లాస్టిక్ తిన్నది కాబట్టి అటు సైడ్కి వెళ్ళిపోయింది, కానీ మిగతా అన్ని కొన్ని పాలిచ్చేటివి. అట్లా మేము కొంచెం గ్రోత్ తెచ్చాం, అప్పుడు చాలా వరకు గ్రోత్ తెచ్చాం. ఇప్పుడు 300 దాన్ని అట్నే మొత్తం వాటి పుట్టే అన్ని వాటి పుట్టిన వాటినే ఇట్లా తీసుకొచ్చి. ఇప్పుడు దీనికి పాలు పడ్డాయా అండి? ఉన్నాయి, కొన్ని ఉండడం వల్ల కూడా మనం చూస్తే పక్కకి వెళ్ళిపోయింది. పొదుగు లేదు అసలు, పొదుగు చూడండి అది పక్కకి వెళ్ళిపోయింది. అయినా కానీ ఒక దానికి జీక్తుంటుంది, చిన్నగా జీక్తుంది అటు పక్క, దానికి జీక్తుంది ఒకటి. ఒక 7-8 కేజీలు ఉన్నట్టుందండి. చాలా ఎక్కువ ఉంటుంది, మనకు అట్లా తెలుస్తుంది, కానీ బయట తీస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఇలా ఇదంతా మీరు ఇక్కడ కూడా చేస్తారు కదా, చెత్త తీయడం, డాక్టర్ వచ్చి ఇక్కడ చేస్తే అదంతా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ చేస్తుంది, ఒకసారి ఇక్కడ చేస్తారు, ఒకసారి తీసుకుపోతారు. పరిస్థితిని బట్టి ఒకసారి తీయరు, ఇట్లా ఈ సమయంలో తీయరు అనమాట. ఇలాంటి పరిస్థితులు మీరు ఇక్కడ గోవులుగా ప్రత్యేకంగా హాస్పిటల్ కూడా ఉంది మీ గోశాల అని చెప్పి, ఒక్కసారి దాన్ని చూద్దాం రండి. అక్కడ ఏమేమి జరుగుతాయండి ఇలాగే ఈ కైండ్ ఆఫ్? ఇక్కడ మిగతా వాటికి ఏ డిసీజ్ రాకుండా ఈ హాస్పిటల్ అనమాట. ఇప్పుడు గోవు ఉంది, దీనికి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, దీనికి ఉన్నది ఇంకో దానికి రాకుండా ఇది. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇక్కడ సెపరేట్ గా వ్యాధితో ఉన్న వాటికి బాగాలేదు. లంపీ స్కిన్ అని ఒక వ్యాధి వచ్చింది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆ లంపీ స్కిన్ వచ్చిన గోవుకి ఏమవుతుందంటే మిగతా వాటికి టక టచ్ అయిపోతాయి. ఆ ఒక్క లంపీ స్కిన్ తెచ్చి ఇక్కడ కట్టేసాం అనుకోండి, మిగతా వాడి తాకదు అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ సపరేట్ కట్టాం గో వైద్యశాల. సో ఇదొక్కటి మాత్రం సపరేట్. ఈ రూమ్ 2 మందులు ఉంటాయి రూమ్లో. ఆ రూమ్లో మందులు ఉంటాయి, అన్ని సంబంధించినవి. దాదాపుగా 1 లక్ష రూపాయల మందులు ఉంటాయి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. పాము గుడిచిన, పాము గరిచిన, చిన్న ఇప్పుడు బయటికి పోతుంటాయి కదా, పాము గరిచిన మందు ఉంటుంది. తర్వాత గ్లూకోజ్. మనకి ఎలా తెలుస్తుంది? బంధంగా ఉంటుంది కదా చర్మము, పాము గరిచిందని తెలిసిపోతుంది. కొంచెం మనిషికి టైం ఇస్తుంది పాము, మనిషికి టైం ఇవ్వదు కానీ గోవుకు టైం ఇస్తుంది. విషం కొంచెం టైం ఇస్తుంది, దూడకి ఏదు, పెద్ద ఆవు కాబట్టి కొంచెం టైమింగ్ ఇస్తుంది. ఇవ్వగానే మనం కొంచెం అలర్ట్ అయిపోతే నురుగు వస్తుంది ఖచ్చితంగా. అంటే ఆ నురుగు వచ్చేంత వరకు అయితే అవుటే ఇక ఎవరైనా సరే. మరి మీరు ఎలా గమనిస్తారు పాము కాటేస్తుంది? దాని ప్రవర్తన మారిపోద్ది. డల్గా ఉంటుందా? డల్లు కాదు, వేరే ఇక అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. అది విషం అంటే సరికి అంతా అది చేస్తుంది అనమాట. అంటే కుట్టే స్థలాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంత పెద్ద శరీరం కదా, ఇప్పుడు ఎక్కడ కుట్టిందని మనకి ఎలా తెలుస్తుంది? కుట్టిదానికి అవసరం లేదు, కుట్టి దగ్గర ఏరు, కుట్టిదని తెలియగానే మందు ఎక్కిస్తారు, గ్లూకోజ్ ఎక్కిస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు. దాని పేరే పాము ఇంజెక్షన్ పేరు ఉంటుంది, దాని పేరే. గోమాతకి ఇచ్చే దాని పేరు పాము ఇంజెక్షన్. అది ఇంజెక్షన్ కొంచెం ఎక్కడున్నా సరే, ఎక్కడ కుట్టినా సరే, కానీ ముఖానికి కుడితే కొంచెం, ఇప్పుడు కాలు పెట్టినప్పుడు కాలు కుడితే ఏం కాదు, కానీ ముఖం పెడుతుంటుంది కదా గడ్డి ముద్దర, పెట్టినప్పుడు ముఖం మీద కొట్టేస్తే కొంచెం కష్టం. అట్లా మన దగ్గర ప్రస్తుతానికి ఒక్కసారి జరిగింది అంతే. ఒకసారి దూడకు ఆల్రెడీ ఫస్ట్ తల్లికి కుట్టింది, బిడ్డ కుట్టింది, స్పాట్ డెడ్. అది చనిపోయిందని చెప్పగానే అప్పటికే మేము వచ్చేసరికి సమయం ఇవ్వలే, మాకు అయిపోయింది, చనిపోయింది. సరే వచ్చేసాము. ఇక పావు గురించి మాట్లాడుకుంటున్న సమయంలో తల్లి కూడా ఏదో ఆవాహన చేస్తుంది. చేసరికి మాకు డౌట్ వచ్చేసింది. డౌట్ రాగానే వెంటనే గ్లూకోజ్ టపాటపా ఒక 20-22 గ్లూకోజ్లు ఎక్కించాం ఒకటేసారి ఫాస్ట్గా. అని పావు ఇంజక్షన్ వేసేసాం, అది కొంచెం కంట్రోల్ అయిపోయి బతికింది. లేకపోతే దానికి తెల్లారి వరకు అట్నే ఉంటే అది కూడా అయిపోతుంది. శరీరం పెద్దది కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఒకసారి మనం మందులు చూద్దాం. గోవులకు గాను సపరేట్ ఆసుపత్రి నిర్మించి వాటికి ఎలాంటి అస్వస్థత వచ్చినా ఇక్కడే స్పాట్గా వాటిని పక్కగా పెట్టి, ఏ ఆవుకైతే అస్వస్థత వచ్చిందో ఆ గోవును మాత్రమే పక్కన పెట్టి దానికి సరైన సమయంలో వైద్యం అందించడానికి ఈ చిన్న ఇలాగ మందులు కూడా ఎప్పుడు 1,00,000 రూపాయలు నిల్వ చేసే మందులు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు. మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవే అన్నమాట. ఒక చిన్న రూమ్లా కట్టి పక్కన వాటి కోసంగా అన్ని మందులు ఏవైతే త్వరగా ఎక్స్పైర్ కాకుండా ఇమీడియట్గా కావాల్సినవి అనమాట, ఎమర్జెన్సీ కైండ్. మనకి ఇప్పుడు డాక్టర్ కూడా ఇమీడియట్గా అవైలబుల్ ఉంటారు, ఇక్కడే ఉంటారా? మంత్లీ శాలరీ ఇచ్చి ఇక్కడే 10 ఇయర్స్. మాది ప్రాపర్ వరంగల్ స్టేషన్, గన్పూర్ తాటికొండ. అక్కడి నుంచి వెంకటేశ్వర గుడి అర్చకత్వం కోసం వచ్చాను. 12 ఏళ్ళు చేశాను ప్రధాన అర్చకునిగా. చేసి ఈ రోడ్ల మీద ఆవులను చూడలేక ఇక ఇప్పుడు ఫస్ట్ భగవంతుడు కూడా దేంట్లో ఉంటాడు, గోవులు ఉంటాడు. ముక్కోటి దేవతలందరూ కూడా గోవులనే ఉంటారు. ఫస్ట్ ఆ గోవును రక్షించుకోవాలి మనం.
అనే భావనతో ఆ గోవులను అన్నింటినీ కూడా రోడ్డు నుంచి తీసుకొచ్చి వాటిని సపరేట్గా ఒక దగ్గర పెట్టి వాటిని పోషించాలి. ఈ కవర్లు తిన్న సంగతి మాకు తెలియదు అప్పుడు, అసలు ఏం తెలియదు మాకు. రోడ్డు మీద నావని తీసుకెళ్ళాలని పడేది మాకు. బాగా బాగా కష్టపడ్డాం వాటి కోసం. మొత్తానికి ఒక దగ్గర లీజ్ తీసుకొని పెట్టాం. పెట్టిన తర్వాత రోజు ఒక ఆవు చనిపోతుంది. ఆశ్చర్యం కలిగింది, ఎందుకు చనిపోతుందని మాకు కూడా తెలియదు. ఇంతలో మా మీద ఒకళ్ళు కేసు కూడా వేసేశారు. ఇట్లా అయ్యగారు రామాచార్య గారు రోడ్లపై తిరిగి మంచి ఆవులను తీసుకొచ్చి నిర్బంధించి చంపుతున్నాడు అని చెప్పి కేసు వేశారు. వేసిన తర్వాత మాకు కూడా భయం వేసింది. అంటే కేసు వేసినందుకు కాదు, ఎందుకు చనిపోతున్నాయి అనేది. ఇక లాస్ట్కి ఒక ఆవుకు చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయిందని పోస్ట్ మార్టం చేస్తే అసలు చాలా పెద్ద మొత్తం అప్పటి పేపర్లు అన్నీ కూడా మా దగ్గరికి వచ్చేసాయి. మొత్తం ఇన్ని 50 కేజీల కవర్స్ వచ్చాయి. 8 కేజీల ఇనుప సామాన్ వచ్చింది ఒకే ఆవులు. 8 కేజీలు వచ్చింది. అప్పుడు అసలు సంచలనం అయిపోయింది అనమాట అది. అప్పుడు అందరు అనుకున్నారు ఇక అయ్యగారు తప్పలేదు, అది కవర్లు తిని ఇబ్బంది పడ్డది అని చెప్పి అప్పుడు మా మీద నుంచి కొంచెం మంచి పేరు వచ్చింది. అప్పుడు అంటే కొంతమంది మంచి పని చేయాలన్నా ఫస్ట్ ఎదురయ్యేది చెడు అనుమానం. దాంతోనే దానివల్ల వాళ్ళు చేయడం వల్ల మాకు కూడా మంచి జరిగింది. ఇది ఒక నిదర్శనం. ఎప్పుడు చెడు అనుకోవద్దు. ఎవరైనా చెడు వాళ్ళు మనం ఇదేసినా కానీ మన మంచిగా జరుగుతుంది, మంచిగా మారుతుంది. ఇది ఒక నిదర్శనం. కాబట్టి అలా రోడ్ల నుంచి తెచ్చి గోవులను పోషించడం ఇక అప్పటి నుంచి ఇక మామూలు కష్టాలు కావు. దాదాపుగా ఇప్పటికీ మా సొంత ఖర్చు దాదాపుగా అంటే పురోహితం వాటి మీద అక్కడిక్కడ దాదాపు ఒక 11 కోట్ల వరకు అయింది. ఇప్పటికి 11 కోట్లు అయినాయి మన సొంత ఖర్చు. భక్తుల ద్వారా మేము ఎప్పుడు 13 ఏళ్ళు అయ్యాయి గోశాల పెట్టి. ఎవరిని చేయాల్సలేదు. ఎవరన్నా ఇస్తే తీసుకోవాలి, మనం వెళ్ళకూడదు. గోమాతను అడక్క తినేది అలా చేయకూడదు, వాళ్ళే వచ్చి చేయాలి అనే భావన ఒక శపథం చేశాం. మేము ఎక్కడికి వెళ్ళము, వాళ్ళే వచ్చి చూసి గోశాల చూసి ఇవ్వాలి డబ్బులు. మన పని చూసి రావాలి అంతే తప్ప మనం వెళ్తే ఇస్తారు కానీ ఎంతైనా అనుమానమే. మనం వెళ్తే ఇప్పుడు అయ్యగారు నేను చెప్పి నేను వేల రూపాయలు ఇప్పుడు పోతే కోట్ల రూపాయలు ఇస్తారు. అది కాదు మనది. గోశాలకు వచ్చి చూసి చేస్తున్న దానికి చూసి గోమాత దగ్గరికి వచ్చి ఇవ్వాలి. తల్లి దగ్గరికి బిడ్డ వచ్చి ఇవ్వాలి కానీ బిడ్డ దగ్గరికి తల్లి పోకూడదు. కరెక్ట్, చాలా చక్కగా చెప్పారు. నాకు కావాలని చెప్పేసి అది అట్లా అని ఇక మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వస్తే ఇవ్వాలి. కానీ ఇక అట్లా అంటే ఇప్పుడు ఎక్కువ పోషణ గోమాత దగ్గర తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. చెప్పేవాళ్ళే చేయండి గోవును పోషించాలని చెప్పేవాళ్ళే తప్ప చేసేవాళ్ళు తక్కువ. ఇప్పుడు దాకా మీకు చెప్పాం కదా, చంపడానికి చాలా మంది చూస్తున్నారు, బతికించడానికి ఎవరు చూడట్లేదు, చాలా తక్కువ అనమాట. ఇప్పుడు చూడండి, చంపేవాళ్ళు ఆవును చంపేవాళ్ళు అందరూ సమిష్టిగా పనిచేస్తారు కానీ బతికించేవాళ్ళు సమిష్టిగా లేరు. మీ దాకా వచ్చాయి ఇలా చంపడానికి చూస్తున్నారు అన్నప్పుడు మీరు వెళ్ళి ఆపిన సందర్భాలు ఉన్నాయా? మేము వెళ్ళగానే వేరే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి మన దగ్గరికి వచ్చి ఇక్కడ వదిలిపెట్టి ఉన్న వారు ఉన్నారు. వాళ్ళని ఆపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడతారు. కేసులు అయితే వాళ్ళకు చాలా ఆ స్టోరీ వేరే ఉంటుంది. ఇంకా మనం అంత చేయలేం కదా, మనం వేద పండితులు అంత బ్రాహ్మణులు ఏంటి, మనం కూడా అంత ధైర్యం చేయలేము. కేవలం గోవును పోషిద్దాము, ఇట్లా రోడ్డు మీద నామని రక్షిద్దాము అనే భావన ఫస్ట్ రోడ్డు మీద తెచ్చాం మనం. అట్లాంటి గోవులనే తేవాలి. ఎన్నో ఉన్నాయి, లక్షలు ఉన్నాయి గోవులు రోడ్ల మీద. అలా అని చెప్పి ఇట్లా దీనిలో దిగాము. అసలు మామూలు కష్టాలు కావు. పనుల ఇబ్బందులు కానీ తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ముందరికి రావాలి డబ్బులు, మనకు ముందరికి రావాలి, ఈజీగా ఖర్చు పెట్టేసేయాలి, ఈజీగా రావాలి, ఈజీగా ఖర్చు పెట్టేసేయాలి. కష్టపడాలని ఎవ్వరు అనుకుంటలేరు, నడుము ఉంచాలని ఎవరు అనుకుంటలేరు. కాబట్టి పని వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. అయినా కానీ మనం ఏదో మొత్తానికి కష్టపడి చాలా మేము అయినా అందరం కూడా మా ఫ్యామిలీ అయినా మా మంచి ఫ్యామిలీ సపోర్ట్. ముఖ్యంగా అసలు ఇయ్యరు ఏంది ఇది గోసేవ ఏంది ఇది వీటికి పెట్టడం ఏంది అనేది ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ నుంచి ఎన్నడూ రాలేదు. ఇంకా ఎంతో సపోర్ట్ వచ్చింది. డబ్బులు వాళ్ళు ఇవ్వడం మొదలెట్టారు, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా ఇవ్వడం మొదలెట్టారు. మన మిగతా గోవుల్ని కూడా చూస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అటెల్నా మేము ఈ ఆవు ఉంది, ఇది తూర్పు ఆవడ ఆవని శ్రీశైలం అడవులలో ఉంటాయి. ఇది పులినైనా ఎదిరిస్తాయి, అంత శక్తి ఉంటుంది అన్నమాట. ఇవి చాలా మన దేశీయ ఆవే, ఇది చాలా అరుదైన ఆవులు. ఇవి ఇట్లాంటివే ఇప్పుడు మనకు కబేలాలో పోయేటి ఆవులన్నీ ఇవే, వేరే రాష్ట్రాలు ఇవ్వవు, మన తెలుగు రాష్ట్రాలే పోతుంటాయి. ఇట్లాంటివి చాలా అరుదైన ఆవులు ఇవన్నీ. ఇది రోడ్డు మీద మన ఆవులతో రోజు చూసే ఆవుల కంటే హైట్ కూడా తక్కువ ఉంది. ఈ తూర్పు ఆవడ ఆవులు అంటారు. వీటిని అడవుల్లో ఉంటాయి, శ్రీశైలం అడవులలో ఉంటాయి. ఇది ఎలా అంటే రావడం ఇక్కడికి? ఇది సేమ్ రోడ్డు మీదే, ఇది రోడ్డు మీదే. ఇది మనకు మా గోవులు అనమాట. ఇవి అంటే మనకు అనుకూలంగా రోజు పూజ చేసేది వీటికి, అందుకే వస్తుంది. ఆ మాట ఏనంటే వచ్చేస్తాయి. ఇది కూర్చుందల్లా నా మంత్రం వినడంగా లేచిన పడుతుంది, అంటే నైవేద్యం వస్తుందని. అట్లా అనమాట.
ఇది ఇది ఎలా వచ్చిందో చెప్తున్నారు. ఇది అది రోడ్డు నుంచి తెచ్చింది, రోడ్డు నుంచి తెచ్చిందానికే పుట్టిందనమాట ఇది. అట్లాంటివి గోవులు అనమాట ఇవన్నీ, అన్ని రోడ్డు మీద పుట్టినవి ఇవన్నిటి కూడా. అప్పటి చాలా అరుదుగా ఉండేది ఆ గోవులన్నీ కూడా రోడ్లపై తెచ్చినప్పుడు. ఎంత ఇబ్బంది అయ్యేదంటే అసలు ఆ పేడ చూస్తే 3 రోజులు అన్నం తిన్నాం మనం, అంత దారుణంగా ఉండేది అనమాట. అన్ని రోడ్ల మీద తిని మన మనుషులు తినేటి కదా. కాబట్టి ఆ పేడ చూస్తే అసలు మీరు చాలా ఆశ్చర్యపోతారు. అసలు మా పనులు కూడా ఆ పేడ తీయాలంటే కొంచెం ఇబ్బంది పడేవారు. ప్లాస్టిక్ వాసన, భయంకరమైన వాసన అనమాట. తర్వాత ఇప్పుడు ఇవి పేడ చూస్తే ఇప్పుడు ఒంటికి రాసుకునేటట్టుగా తయారైంది, అట్లా తయారు చేసాం. అట్లా ఆ తయారీకి మాకు పడ్డ సమయం 12 సంవత్సరాలు పెట్టింది మాకు ఈ తయారీ చేయడానికి. మళ్ళీ ఆవు పేడతో తయారు చేసే సమయానికి మాకు 12 ఏళ్ళు పట్టింది ఆవు మంచి పేడ వేయడానికి. కానీ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మనం చూడడమే చూడండి, నా వెనక 300 పైన ఆవులు ఉన్నాయి. ఈ 300 ఆవులకి ఒకళ్ళు ఇద్దరు సరిపోరు. మామూలుగా ఇంట్లో ఒక ఆవుని పెట్టుకుంటేనే ఒకళ్ళు ఇద్దరు కావాల్సి వస్తుంది. ఈ 300 పైగా ఆవుల్ని ఎంతమంది ఉంటారు ఇక్కడ దీన్ని చూసుకోవడానికి? మొత్తం 14 మంది సిబ్బంది ఉంటారు. 14 మంది సిబ్బంది. మా ప్రతిరోజు డాక్టర్ వస్తాడు, ప్రతిరోజు అన్నిటి గోవులకు చెకప్ చేస్తాడు. మొత్తం గోవులకు అన్ని చెకప్ చేస్తాడు. అలాగే మా పని వాళ్ళు కూడా మంచిగా వీటికి పాలు విండేది ఉండదు ఇక్కడ మొత్తం, ఎందుకంటే పాలే ఇవ్వవు. ఇవి అన్ని రోడ్డు మీద తిరిగి పుట్టినాయి కాబట్టి అసలు పాలు అసలు ఇవ్వవు. ఆ పాలు పిండుకుంటే దూడ ఇబ్బంది పడుతుందని చెప్పి మొదటి నుంచి మేము ఎంతో మంది మాకు పాలు కావాలని ఎవరికి 13 ఏళ్ళ నుంచి పొదుగు మీదే సేవిట్లే ఇంతవరకు ఒక పాల చుక్క కూడా వింటలే. ఇది 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 ఇక్కడ వచ్చింది, అన్నిటికన్నా పొట్టిగా ఉంది. ఇది అట్లే వచ్చింది. ఇది అక్కడి నుంచి వస్తే తీసుకొని వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం మంచిగా ఉంది. ఇది జాతి, ఇది పుంగనూరు అంటారు దీన్ని. పుంగనూరు జాతి, పొట్టిగా ఉంటాయి ఆవులు. ఇది దీనికి ఎంత ఉంటుంది వయసు? ఇది 2-3 సంవత్సరాలు ఉంటుంది. ఒక పిల్ల కూడా ఉంది దీనికి. పిల్ల ఉంది. ఇది దాని పిల్ల. ఇది ఎంత బాగుందో. ఎన్ని సంవత్సరాలు? ఇది ఒక 7 నెలలు ఉందండి దీనికా. ఇప్పుడు పని వాళ్ళకి ఇబ్బంది ఉండదండి, అంటే రెగ్యులర్గా రావడం అదంతా కష్టం కదా? ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారా పని వాళ్ళు? ఇప్పుడు ఈజీ మనకి బాగా అలవాటు పడరండి. ఎక్కడ చూడండి మీరు, ఏ సంస్థ చూడండి పని వాళ్ళు లేరనే సమయం వస్తుంది. మీరు చూడండి ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళండి, మరి పని వాళ్ళతో ఇబ్బంది ఉందండి. లేదా ఇక్కడికి వెళ్ళండి పని వాళ్ళతో ఇబ్బంది. మీరు ఏదైనా షాప్కి వెళ్ళండి, కిరాణా షాప్కి వెళ్ళండి, పని వాళ్ళతో ఇబ్బంది ఉందండి. ఎక్కడ చూడండి, మరి పని వాళ్ళని తిట్టిపోయిన అనేది అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ అందులో ఇది గోశాల, ఇది కష్టపూరితమైంది. ఇంకా మిగతా ఒకటి ఏదైనా మంచిగా షర్ట్ వేసుకొని మంచిగా పని చేయొచ్చు, కానీ ఇది అట్లా కాదు కదా. ఇది కరెక్ట్ నడుము ఉంచాలంటే ఎవరి వల్ల కావాలి. ఇది చాలా అరుదైన వ్యక్తులు అయితేనే ఇక్కడ దొరుకుతారు. అందులో వీరికి 24/7 అవైలబుల్ ఉండాలి. దీనికి సెలవులు ఉండవు. అది ముఖ్యం. ఇంకా అదన్నా ఏదన్నా అమావాస్య వచ్చిందనుకో, కొన్ని బంగారు షాపులు అమావాస్య రోజు మూసుకుంటారు. అలాగే మిగతా కొన్ని షాపులు అన్ని ఏదో ఒక సమయంలో మంగళవారం అని పెట్టుకుంటారు, శనివారం అని పెట్టుకుంటారు. అట్లా ఒక రోజు సెలవు ఇస్తారు, కానీ ఇది అలా కాదు. 24 గంటలు కంటిన్యూ. అన్నీ మీ గొంతు విన పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి వెనక నుండి. కానీ ఇక్కడ పని చేయాలంటే ఇది ఒక డ్యూటీలా కాకుండా భక్తి ఉంటేనే కానీ అవ్వదు. వాటి మీద ఎంతో ప్రేమ ఉండాలి. చిన్నపిల్లలాగానే చూసుకోవాలి. చిన్నపిల్లలు ఎట్లయితే వేస్తాయో అవి కూడా అంతే. చాలా చిన్నపిల్లలు తల్లిని ఎట్లా చూసుకుంటుందో మేము అట్లా చూసుకుంటాం. కాబట్టి కొంచెం తేడాగా ఉన్న వాటి పట్ల దురుసుగా ప్రవర్తించిన దగ్గరికి రానివేమో కదండి. ఏం కాదు, అవి అంటే ఇప్పుడు భక్తులతో మమేకమై ఉంటాయి ఇవన్నీ. కాబట్టి ఎవరు కూడా పొడవడానికి కానీ అవి కానీ ఇవన్నీ చెయ్యవు ఎక్కువ శాతం. కానీ ఇవన్నీ ఒకప్పుడు రోడ్డు మీద అబ్యూజ్కి గురైనవే కదండి, కొట్టి రాళ్ళతో కొట్టి. వాళ్ళు లోపలికి వస్తే కూడా వేడి నీళ్ళు పోసిన రోజులు కూడా ఉన్నాయి ఆవుల మీద. లోపలికి వచ్చి సడన్గా వాళ్ళకి ఆకలి వేసింది అనుకో, లోపలికి వస్తే షాప్ లోపలికి వాళ్ళు వేడి నీళ్ళు పోసిన రోజులు ఇట్లా మొత్తం కాలిపోయిన గోవులు కూడా ఉండే మా దగ్గరికి అప్పుడు వచ్చినప్పుడు. లేకపోతే కొట్టి రాత్రి కారులు నరికేసి హాస్పిటల్కి అని చెప్పేసి తీసుకుపోయి కటింగ్లో పోయేది. అట్లా కూడా తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. అలాంటి గోవులను కూడా ఇట్లా తీసుకొచ్చి మనం ఒక గోవును 2 కాళ్ళు నరికేశారు. అది తీసుకొచ్చి వాటికి 170 గ్లూకోజ్లు ఎక్కించాం. అసలు దాదాపుగా ఒక 85,000 రూపాయలు ఖర్చు అయ్యాయి. 85,000 కాదు, ఇంకెంతైనా ఖర్చు పెట్టేవాళ్ళం, కానీ అది బతకలేదు, చనిపోయింది. వాటి అంత ఇబ్బంది, చాలా ఇబ్బంది పెట్టడం. వాటి కోసం అసలు మాకు ఇప్పటికీ చాలా బాధిస్తుంది. ఇది మొగది. ఓకే, దీనికి పుట్టింది. ఎంత బాగుంది అది. అయితే ఇప్పుడు ఇది గోమాతను మనము లేపి చాలాసేపు పట్టుకోలేము అని చెప్పేసి ఒకటి లిఫ్ట్ మిషన్ మనం బాలేనప్పుడు ఇప్పుడు ఇగో ఇది దీనికి యాక్సిడెంట్ అయింది. రోడ్డు మీదనే ఏదైనా బండి గుద్దిపోయింది. ఇది లేవలేని పరిస్థితిలో ఉంది ఆవు. దీన్ని తీసుకొచ్చాం అనమాట. ఇది అసలు లేవలేదు. దీనికి ట్రీట్మెంట్ కావాలంటే దీనిలో లిఫ్ట్లోకి ఎక్కించి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మనం కూర్చున్నాడు. ఇప్పుడు అసలు లేవలేదా? ఇది అసలు నడుము విరిగిపోయింది యాక్సిడెంట్.
అసలు మామూలు బాధ కాదు ఇది. అసలు వాటి బాధ చూస్తే తట్టుకోలేము మన తల్లి అని కదా. ఇప్పుడు మిగతా వాటికి ఎంతైనా అన్ని ప్రాణులు ఒకటి కాదు కదా. ఇప్పుడు మనుషులందరూ కూడా ఒకటి కానట్టే ఎంతైనా ఒక్కొక్క ప్రాణికి ఒక విశిష్టత ఉంటుంది. అలా గోవు అనేది మన తల్లి కాబట్టి దాని విశిష్టతకు ఇది చేసుకునేసరికి చాలా బాధేస్తుంది. ఒక పోషించడం ఒక పెద్ద ఎత్తు, ఇట్లాంటివి తీసుకొచ్చి వీటిని చేయడం కూడా ఇంకో పెద్ద ఎత్తు. అట్లా ఇప్పుడు చూడండి ఎంత ఊగుతుంది చూడండి, షేక్ అవుతుంది బాడీ మొత్తం, నొప్పికి షేక్ అవుతున్నావు. ఎప్పుడు వచ్చిందండి ఇది వచ్చి కరెక్ట్గా 1 రోజులు అయిందండి. ఈ మధ్యనే మంచిగా చూడండి ఆవు. మరి ఏంటి డాక్టర్ ఏం చెప్పారు? చెప్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం కానీ లోపల తొంటే ఇబ్బంది అయింది, ఇక్కడ నడుము దగ్గర ఇబ్బంది అయింది, అటుపక్క కాలుకి ఏమైనా ఇబ్బంది, ఇది కాలుకి ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి, మనం కట్టుకట్టి చేయొచ్చు కానీ తొంటి లోపల ఇరిగిపోయింది మొత్తం. ఇప్పుడు ఏం చేయలేమా? ఇప్పుడు ఏం దాదాపు మళ్ళీ అదే ట్రీట్మెంట్ ప్రస్తుతానికి చేస్తున్నాం. ఎక్కువసేపు నిలవలేకపోతుంది దాంట్లో, మళ్ళీ కూర్చొని పెడుతున్నాం, మళ్ళీ దాంట్లో వేస్తున్నాం, దాంట్లో కూర్చొని పెడుతున్నాం. కానీ డాక్టర్ 24/7 అవైలబుల్ ఉండాలి అంటే వాళ్ళకి కంటిన్యూస్ గా శాలరీ ఉంటేనే మరి వాళ్ళు మనకు చేస్తారు. వాళ్ళు కూడా లేకపోతే మనం అడగలేం, ఫస్ట్ శాలరీ ఇవ్వకపోతే అడగలేం. వీటికి గడ్డి అదంతా కూడా ఇటు చుట్టుపక్కల ఉండేనా అండి? చుట్టుపక్కల మనం తెచ్చుకుంటాం, అంటే గడ్డి ఫ్రీనే ఇస్తారు కానీ తెచ్చుకోవడానికి ఒక ట్రాక్టర్ గడ్డికి 10,000 రూపాయలు తీసుకుంటారు. 10,000 రూపాయలు? ఎంత దూరం నుండి? ఎంత దూరం, 1 కిలోమీటర్ అయినా 50 కిలోమీటర్ అయినా అవే డబ్బులు, 10,000 రూపాయలు ఫిక్స్. అయితే అట్లా అట్లా మాకు రోజుకు 2 ట్రాక్టర్ల గడ్డి పడుతుంది. 2 ట్రాక్టర్లు 20,000 రోజు, డైలీ 20,000 ఖర్చు. మొత్తం మంత్లీ మా ఖర్చు 10 lakhs దాటింది. ఓన్లీ గడ్డికే కాదు, మొత్తం మెయింటెనెన్స్కు 10 lakhs మంత్లీ. కానీ 1 lakh లేదు ఆదాయం, 1 lakh కూడా అసలు పాలే ఈ ఆదాయం కాదు, భక్తుల ద్వారా రావాలి కదా. అయ్యో పోషించాలి, ఇవన్నీ రోడ్ల మీద భక్తుల ద్వారా రావాలి కదా. అట్లా 1 lakh కూడా ఆదాయం లేదు, సపోర్ట్ లేక మస్తు. అసలు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 13-14 గోశాలు ఉండేటివి, అన్ని తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. 1-2 ఉన్నాయి ఇప్పుడు, అంటే తట్టుకోలేక ఎవరు సపోర్ట్ లేక, తర్వాత ఖర్చులు భయంకరమై, పనులు దొరకక, ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్. అట్లా మనం 13 ఏళ్ళ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కొని వీలైతే మేము కూడా ఆవులెంబడి అడవిలో ఎన్నో రోజులు కూడా ఉన్నాయి పనులు లేకపోతే. అట్లాంటి స్థితిలో మనం ఈ గోశాల నడపమంటే అందులో లాభం ఆశ చేస్తుంటే అదొక రకంగా ఉండొచ్చు, ఏ లాభం లేకుండా వీటి ప్రాణం కోసం పోరాడుతున్నట్టే కదా. మేము ఎక్కువ పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు ఇవన్నీ చేస్తుంటాం. ఆ వచ్చిన డబ్బులు ఇంటికి కూడా పోవు, మా ఇటే వస్తాయి. మా మిస్సెస్ కూడా ఇప్పటికీ 40 తులాల బంగారం ఇచ్చింది గోవులకు మొత్తం. ఇప్పటికి మేము అసలు నిజంగా బంగారం కొనక 13 ఏళ్ళు అవుతుంది మేము. అట్లా మేము ఎన్నో అట్లా ప్రతి ఒక్కటి. మా నాన్నగారు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ తిట్టారు మా నాన్నగారు, ఎందుకు నీకు గుడి చేసుకోక, ఎందుకు ఈ ఆవులతో నీకు ఎందుకు, మేము చిన్నప్పుడు ఒక బర్రె పెట్టుకున్నాం, ఆ బర్రెతో చాలా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు నీకు ఎందుకు ఈ ఆవులు వెంబడి చప్పటికి పూజ పురస్కారాలు చేసుకొని బతకచ్చు నువ్వు అని ఫస్ట్ తిట్టారు. తర్వాత నా పట్టుదల చూసి ఇక ఆయన కూడా వారికి వచ్చిన డబ్బులు కూడా మనకి ఇవ్వడం మొదలెట్టారు. ఇప్పుడు మీరు పెళ్లికో వాటికో వెళ్తారు, ఇప్పుడు ఆ డబ్బులు వచ్చిందంతా ఇంటికి కూడా వెళ్ళాం. అసలు అప్పటికే ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటాయి. ఏది నాకు పెళ్ళిని ముందు పెళ్లి బుక్ అయిన పైసలు కూడా ఎప్పుడో ఇగో దీనికి ఇచ్చేసేయాలని చెప్పేసి ఆల్రెడీ అయిపోతాయి. అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాం, మామూలు ఇబ్బందులు కావు ఇవి. కానీ సాధించాలి, ఏదన్నా పట్టుకున్నాం అంతే. ఇప్పుడు సింహం మీద ఎక్కాం అంటే ధర్మం నడుపుతున్నాం. అది ఒకవేళ పక్కగా తప్పుకున్నామంటే ఆ ధర్మం మింగేస్తుంది. కరెక్ట్. ఇక ఏదైనా సరే ఆ ధర్మం నడపాలి అని ఇప్పుడు వస్తానికి అదే చేస్తుంది. పొద్దునే బయటికి వెళ్తాయండి పచ్చగడ్డి? ప్రతిరోజు 365 రోజులు బయటికి వెళ్తాయి. హారతి ఉంటుంది, గంట ఉంటుంది, మళ్ళీ వచ్చినప్పుడు హారతి గంట ఉంటుంది. 3 పని వాళ్ళు వెళ్తారు ఆవులెంబడి, పని వాళ్ళు వెళ్ళి మళ్ళీ తీసుకొని మంచిగా నీట్గా తీసుకొని వస్తారు. ఇటు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఏం చేయరు. అంటే దగ్గర గుట్ట కూడా ఉంది, ఆ గుట్ట దగ్గరికి వెళ్తాయి తీసుకొని వస్తే ఉట్టిగా. ఇప్పుడు ఎండాకాలంలో ఏముండదు, ఎండాకాలం మనం గడ్డి తెచ్చుకొని వేసుకోవాల్సిందే. ఎండాకాలం వస్తే ఇబ్బందులు ఉంటాయి కదా. ఇబ్బంది అదే. ఇప్పుడు గడ్డి ఇప్పుడు తెచ్చేది అదే. 14 లక్షల రూపాయల గడ్డి తెస్తే మాకు 3 నెలలు వస్తుంది. 14 లక్షల రూపాయల గడ్డి, అది కూడా అప్పు చేసి అటు చేసి మొత్తానికి తెచ్చి పెట్టుకోవడం, మళ్ళీ దొరకదు ఇంత డబ్బులు. మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ అయిపోయింది, గడ్డి సీజన్ అయిపోయిందంటే 25,000 రూపాయలు ట్రాక్టర్. 10,000 ఉన్నది 25,000 అవుతుంది. అందుకని అప్పు చేసినా సరే అప్పుడు తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు వస్తున్న సహాయం బయట నుండి ఆర్థిక సహాయం కానీ లేకపోతే భక్తులు వచ్చే సహాయం కానీ అది ఎట్లా ఉంది, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది? ఇప్పుడు భక్తులు ఇది ఎట్లుంటుందంటే, ఏదన్నా ఇప్పుడు టీవీలలో ఏదైనా చెప్తారు, గోవుకి ఇది పెట్టండి మీకు దోషం పోతుంది అంటే ఆ రోజు వస్తారు. అదే తర్వాత ఏదైనా ఫంక్షన్ ఉంటే వస్తారు. కానీ గోవును పోషించాలి. ఇప్పుడు ఇక్కడ 100-200 అయితే సరిపోవు.
ఇక్కడ మాకు 10,000 రూపాయల కట్ట ఒక 10 రూపాయలతో సమానం. అంటే అంత ఖర్చు అంత అయిపోతాయి. 50,000 రూపాయల కట్ట ఒక 500 నోటే మాకు అట్లా అయిపోతుంది. కానీ అంత మొత్తంలో ఇవ్వాలంటే కొంచెం ఇంకా పెద్ద మొత్తంలో చాలా అందితే సేవ అందితే తప్పనిసరిగా సాధించగలుగుతాం. ఇంకా మేము అసలు మా టార్గెట్ 1000 గోవులు. ప్రస్తుతానికి 300 గోవులు ఉన్నాయి. కొన్ని రైతులకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే గో ఆధారిత పంట పండిస్తున్నారు మన గోశాల తరపు నుంచి. అదే గడ్డి ఇస్తున్నారు, తీసుకుపోండి అంటారు, తెచ్చుకోవడానికి 10,000 ఓన్లీ తెచ్చుకోవడానికి. అట్లా మాకు రోజుకు 2 ట్రాక్టర్లు అంటే 20,000 రూపాయలు అవుతాయి ఒక రోజు, ఓన్లీ గడ్డి మాత్రమే. మళ్ళీ మందులు వేరే. మనం ఇప్పుడు అనారోగ్యం ఆవులు చాలా ఉన్నాయి, వాటికి మందులు అంటే లక్షల్లో, ఆ ఇంజక్షన్లు కానీ మందులు కానీ 1,000 రూపాయలలో ఉంటాయి. మనుషుల కంటే ఎక్కువ డోస్ ఉంటుంది కదా. ఇప్పుడు మనిషి గోలు వేసుకోవడానికి ఇంతే గోలు ఉంటుంది, ఆవు గ్యారంటీ ఇంత పొడుగు ఉంటుంది. డోస్ ఎక్కువ వేస్తారు కాబట్టి దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ మీరు మీ ప్రొఫెషనల్ ఉంది, మీకు పొద్దున్న లేస్తే మీది మీకు ఉంటుంది. కానీ ఇక్కడ టైము అది మీరు ఎలా చూసుకుంటున్నారు? మేము ఒక శరీరమే బయటికి వెళ్తుంది, మనసు మొత్తం ఇక్కడే. ఎక్కడ పోయినా సరే మా మనసు అదే పని. గోవు నిద్రలో పడుకున్నా గోవులే కంటిన్యూ. ఒక్కరోజు కూడా గోవు 13 ఏళ్ళ నుంచి గోవు నా కళలు రాకుండా రాని రోజులు లేదు. ప్రతిరోజు గోళ్ళు కాదు అంటే మనసు అంతా ఇక్కడే అనమాట. గోవుకి ఎట్లా వేయాలి, ఎట్లా తిండి పెట్టాలి, ఎట్లా కడుపు నింపాలి, ఇదే పని నా పని. ఇంకా ఇదే మీరు అర్చకత్వం చేస్తున్నా బయట ఎటు పోయినా గోవు ఆ ప్రకారమే. గోవే అంటే గోవు ఉన్నదంటే ఎవరున్నారండి? భగవంతుడు ముక్కోటి దేవతలు మనలో ఉన్నట్టే కదా. కాబట్టి దీన్ని ఏదైనా చేయాలి, ఏదైనా ఇంకా సపోర్ట్ వస్తే మాత్రం మామూలు ఉండదు. మేము ఇంకా చేయడానికైనా ఇంకా చేయూత అందితే ఇంకా మామూలు ఉండదు, ప్రోత్సాహం కదా. అసలు ఇంకా అద్భుతమే. ఇలాగే మీ కుటుంబ సభ్యులు కూడా టైం ఇక్కడే ఉంటారు? చాలా వరకు ఇస్తారు వాళ్ళు. కుటుంబ సభ్యులు అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉంటే కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండి మాకు కోసం ప్రయత్నం చేస్తారు. మరి భోజనం ఏర్పాటు చేయడం కానీ. ఇంట్లో గోవులు, మా ఇంట్లోనే గోవులు. మీరు ఉండేది ఇక్కడేనా? ఇక్కడ మేము ఊర్లో ఉంటాం. ఊర్లో ఉంటాం. ఈ ప్లేస్ అంతా మనదే. అంటే ఇక్కడే అండి, ఇక్కడ దగ్గరలోనేనా? దగ్గరలో సిటీలో, ఈ మున్సిపాలిటీ, వనపర్తి మున్సిపాలిటీ. ఓకే. రామాచార్యులు గారి వైఫ్ అనమాట. మా ఇప్పుడు రామాచార్యులు గారు చేస్తున్నారు అంటే ఆయన ఒక సంకల్పం తీసుకొని ఇదంతా చేయడం ఒకటి. కానీ ఇంట్లో వాళ్ళ సహకారం అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఫ్యామిలీ రన్ చేయాలంటేనే మినిమం ఫెసిలిటీస్ కావాలంటే లక్షల్లో ఖర్చు అవుద్ది కదా. ఆయన అన్నారు ఆయనకు వచ్చేది కూడా ప్రతి రూపాయి ఇక్కడికే తరలిస్తున్నాను, గోవుల కోసమే, గోవుల సంరక్షణ కోసమే అన్నట్టు చెప్తున్నాను. కానీ ఇంట్లో మినిమం అయితే కావాల్సి వస్తుంది కదా. మీకేమనిపిస్తుంది మొత్తం ఇక్కడే చూసుకోవడం, ఇక్కడే ఉండడం? అంటే మేము ఫస్ట్ మొదలే అనుకున్నాం గోమాతలు అంటేనే ఖర్చుతో కూడుకుంది. ఫస్ట్ మేము పెట్టాలనుకున్నప్పుడే నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాటిని మనము తీసుకువచ్చినామంటే మధ్యలో వదిలేయలేము. ఇప్పుడు మనం అంటే ఒకరోజు తినకుండా ఉండగలుగుతాం కానీ అవి ఉండలేవు. నీళ్ళు లేకపోయినా ఉండలేవు. మనకి ఇవాళ కాకపోతే రేపైనా తింటాం, లేకపోతే రేపైనా వస్తాయి. వాటికి ఇప్పుడు అర్జెంటుగా వాటికి పెట్టాలి. అట్లా 100 గోవులు, ఆయన ఇంకా 700 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 1000 గోవులు అవ్వాలి అంటున్నారు. కానీ ఎంత ఖర్చు కదా. ఖర్చు అని ఆలోచించకూడదు. ఖర్చు అనుకుంటే ఇక మనం అసలు వాటి గురించి కూడా మనం ఆలోచన చేయం. ఖర్చు అనేది అనుకోకుండా మన సొంత పిల్లలే, మన పిల్లలే అనుకొని చేసుకుంటూ పోవాలంతే. ఇక అవే వస్తే ఆ గోమాతే మనకి ఇప్పిస్తుంది అన్ని. అర్చకత్వం, పౌరోహిత్యం అంటేనే మనం అంతా ఎక్స్పెక్ట్ చేయలేము, లక్షల్లో రాదు. వారికి వచ్చేదే కొంత, ఫ్యామిలీని చూసుకునేంత. కానీ అది కూడా ఇక్కడికి వచ్చేస్తుందంటే మీకు ధర్మపత్నిగా మీకేం అనిపించలేదా? మాకెట్లా, మా పరిస్థితి ఏంటి అని అనిపించలేదా ఎప్పుడు? లేదు, మా వారు సంతోషంగా ఉన్నారంటే మాకు అది చాలు. మాకు డబ్బు అవసరమే లేదు. అసలు ఇంటి వరకు డబ్బు రానే రాదు. అక్కడనే గడ్డికి దేనికో దానికి ఇచ్చేస్తుంటారు. కానీ మా వారు సంతోషంగా ఉన్నారా అనే చూస్తాం మేము అంతే. ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎంత వచ్చింది అని మేమే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇంకా ఎందుకంటే ఇప్పుడు అవి బాధపడుతున్నాయి అని కాదు, ఫస్ట్ మా వారు బాధపడుతున్నాయని మేము ఆలోచిస్తాం. మీరు సంతోషంగా ఉంటే అవి సంతోషంగా ఉంటాయి కదా. అట్లా. ఇది మొదలు పెట్టేటప్పుడు ఎట్లా ఉన్నిందమ్మా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇది మొదలు పెట్టేటప్పుడు. అవును, అప్పుడు 13 years కింద అసలు ఏమి లేదు, ప్లేస్ లేదు, ఏం లేదు. మేము కూడా చాలా అసలు సింపుల్గా, మాకు కూడా ఏం లేదు, తినడానికి కూడా మాకు ఇబ్బందిగానే ఉంది అప్పుడు 13 ఏళ్ల క్రితం. కానీ అప్పుడు ఒక 5-10 ఆవులు మాత్రం తీసుకొచ్చినాం. ఇక అప్పుడు మాకు చిన్నగానే అనిపించింది, మేము చేయగలుగుతాము, ఇవే కదా అనుకున్నాం. తర్వాత 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 ఎక్కువైపోతున్నాయి. ఇక ఎక్కువైపోయినప్పుడు మనం పెట్టకుండా ఉండలేము కదా. మనకి ఎంత ఇబ్బంది అయినా వాటి తర్వాతనే మనము అవి తిన్నాకనే మనం, అంతే కదా. మీకు పిల్లలు? 2. ఒక పాప, బాబు. ఒక పాప, ఒక బాబు. ఇక మా పిల్లల కంటే మాకు ఖర్చులు ఏమి ఉండవు. మా అమ్మాయి సాంప్రదాయ
స్కూల్లో చదువుకుంది, మా అబ్బాయి వేద పాఠశాల చదువుకున్నాడు. ఇక వాళ్ళ ఖర్చులు ఏముండవు, ఉన్నది మేమిద్దరమే. మాకేం ఖర్చులు ఉంటాయి? మాకేం ఖర్చులు ఉండవు. వాటి తర్వాతనే మాకు మిగిలితే. ఓకే, మీ దినచర్య ఎలా ఉంటుంది? మీరు వచ్చేస్తారా పొద్దున్న రోజు వస్తుంటారు ఇక్కడ? నేనేం రాను, వారే వస్తారు. నేను ఎప్పుడన్నా కార్యక్రమాలకు వస్తుంటా, వచ్చి చూస్తుంటా. ఎందుకంటే మన ఇంట్లో ఉంది ఆ గోమాత ఉంది, మీకు అక్కడ సరిపోతుంటుంది. అక్కడ సరిపోతుంది. అక్కడికి వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు. అక్కడ చూసుకుంటుంటా, ఇక్కడ వీరు చూసుకుంటుంటారు. వచ్చేసరికి టెన్షన్తో వస్తుంటారు, ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకుంది. ఏదో ఒకటి ఆలోచన. ఇక నేను ఇక దాన్ని చూసుకుంటూ ఇటు వంట చేసుకుంటూ ఇక ఇంట్లో అంతే. నా పేరు ఉజ్వల్. నేను మన విశ్వక్సేన గోశాల సౌమిత్రి రామాచార్యుల వారితో దాదాపు 10 ఏళ్ళుగా నేను అసోసియేట్ అయి ఉన్నానండి. అండ్ వారి సేవలు వర్ణనాతీతము. అంటే వారు గోవుకు చేసే సేవ చాలా తక్కువ మందికి ఆ భాగ్యం కలుగుద్ది. అందులో అండ్ నాకు కూడా పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి స్వామివారికి. అండ్ వారు అంటే ఎలాంటి పరిస్థితులలో ఉన్న గోవులను తీసుకొస్తారంటే ఈ రోడ్డు పైన వదిలేసిన గోవులు అండ్ ఈ ప్లాస్టిక్ చెత్త పదార్థాలన్నీ రోడ్డు పైన వేరుకొని తిన్న గోవులను అండ్ యాక్సిడెంట్ అయిన గోవులను, అంటే వీధిలో అంటే రోడ్డు పైన వదిలేసిన గోవులను, అంటే అబాండన్డ్ గోవులను తీసుకొచ్చి వారి గోశాలకు తీసుకొచ్చి వాటికి అన్ని సర్వీస్ అంటే అన్ని సౌకర్యాలు ప్లస్ కేర్, వాటికి ట్రీట్మెంట్ ఇవన్నీ కల్పించి వాటిని సాకుతారండి. అండ్ అది చాలా చాలా కష్టమైన జాబ్, అంటే కష్టమైన పని అది. అంటే చాలామందికి తెలియదు ఒక్క గోవును సాకితే ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. అలాంటి ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మన రామాచార్యుల వారు ఈ సేవను చేస్తున్నారు. మా నీ పేరు? నా పేరు బాలమ్మ. బాలమ్మ, ఎప్పటి నుంచి ఇక్కడ గోశాలలో పనిచేస్తున్నావు? 13 ఏళ్ళు 14 ఏళ్ళు పడ్డాయమ్మా. అప్పటి నుండి నేను నా భర్త ఇద్దరం చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఇంకా జీతాలని వాళ్ళని వీళ్ళని పిలిస్తే ఎవరు నీటు జీవరాడుతుండ్రు, పని ఎవరు చేస్తలేరు. అయ్యకు కష్టాలు చాలా ఉన్నాయి, బాధలు. అప్పుడు ఊళ్ళో అనాథావులని ఊళ్ళో నుండి పట్టుకొచ్చినాం. అనాథావులు పట్టుకొస్తే ఇక్కడ పట్టుకొచ్చి మీద తాళ్ళు ఎట్టి కట్టేసే వరకే తాళ్ళు తెంపుకున్నా ఊరుక వనబట్టుకి అవే వెళ్ళిపోయా. ఉరికి మళ్ళీ పోయి మళ్ళీ పట్టుకొచ్చుకొని మళ్ళీ కట్టేసుకొని అట్లా ఆవులని పోషించి అది కాలం చిన్నమైనాయి. దాంట్లో కుట్టిన పిల్లలని ఇప్పుడు మేము సాక్కుంటూ వస్తున్నామమ్మా. ఇంకా ఈడికి వచ్చినాక కూడా నాకు ఒక్క బిడ్డ 2 కొడుకులు. వాళ్ళు కూడా చిన్నమైనరు. నాకు ఎవ్వరు లేరు. మా అయ్యగారు నాకు కొడుకు, పెద్ద కొడుకు. అయ్యగారి ఆధారపడి ఇక్కడ బతుకుతుండ. ఇక్కడే ఉంటా. తెల్లాళ్ళు పగులు నేను ఎక్కడ బయటికి గుడక పోను, పనికి గుడక పోను. అయ్యా ఏం పని చేయొద్దు, నువ్వు చూపెట్టుకొని ఉండని అన్నాడు. అయ్యనే నా కొడుకు అనుకొని ఉన్నాము నేను ఇక్కడ. కానీ అయ్య కష్టాలు అయితే నా కడుపు నిండా ఉన్నాయి, చెప్పుకోకూడదు. అవి అన్ని బాధలు పడ్డాడు, ఒక్కొక్కటి కాదు. ఆ బాధలల్లా చెప్తే చాలా ఉంది కథ. మాది 14 ఏళ్ళ నుండి కథ, కానీ చెప్పుకోకూడదు అని మా సంఘం ఉండ చెప్పాలంటే. అంతకుముందు వర్షాలు వచ్చేవి కదా, ఇది కొనక ముందు వర్షాలు వచ్చేసి వర్షాలు ఆడ ఉన్నాం అమ్మా. అయ్యప్ప గుడికి ముందర చెల్ల ఉన్నాం. చెల్ల ఉండి నీళ్ళు వస్తే, పాములు వస్తే, తేళ్ళు వస్తే అట్లనే తండ్రాడుకుంటూ ఆవులు కింద తేళ్ళు పాములు వచ్చి చెంగ ఎగిరి తలుగులు చంపుకొని ఉరికొస్తుండే ఆవులు ఉడక. మేము అట్లనే అన్ననే ఉండి 10 ఏళ్ళు అలా చేసినాము. వీడికి వచ్చి 3 సంవత్సరాలు ఆయమ్మ. రాత్రిళ్ళు కూడా వచ్చి ఆవులు తీసుకొస్తారంట కదా, అనాథ అది సంతకు బరకన్నికలు తీసుకుపోతుంటారు. అవి ఎవరెవరు ఊళ్ళో పట్టుకొస్తారు. పట్టుకొచ్చి అయ్యకు ఫోన్ చేస్తారు. నేను నేను దింపించుకుంటా, ఈయనే ఉంటా కదా, దింపించుకుంటా. మళ్ళీ వాళ్ళు వస్తారు,
మా రామాచారి అమ్మిండు అన్నీ అమ్ముకుంటున్నాడు అంటారు. వాళ్ళు మళ్ళీ పొద్దున్నే పట్టుకొని పోతారు. ఈయన మీదే రామాచారి గారి మీదే నిందేసి మళ్ళీ పట్టుకెళ్ళిపోతారు. మళ్ళీ పట్టుకొని పోతారు, అమ్ముతున్నాడు అంటారు. అబ్బా మేము ఇంతవరకు ఇంత దూడ సన్న ఇల్ల పుట్టి సన్నిపోతుంది కదా, సన్నిపోతే కూడా మేము గుంత తీసి గుంతలో పెట్టినాం చూడమ్మా. బయటికి కాకి కానీ గద్ద కానీ ముట్టకుండా దాచుకున్నాం. మన మనసులను ఎట్లా దానం చేస్తామో అట్లా చేసినాం. పసుపు కుంకుమ అన్నీ వేసి అచ్చంతలు వేసి బొక్కలో పెడతా. అదే పబ్బిలింగు మటుకు 1000 రూపాయలు కూలి ఇవ్వాలి, వచ్చిన డే వరకు 100 రూపాయలు ఇవ్వాలి. 1100 ఒక కాలం అయితే గిట్ట చాలా ఇబ్బందిలో పడినాం సార్. ఎవరో ఒకరు సహాయం చేస్తే బాగుండి అనిపిస్తుందా? గడ్డి సాలకు వస్తుంది ఎండాకాలం, ఆవులు చాలా ఉన్నాయి, మందులు దొరుకుతలేరు. ఇప్పుడు ఇంకా కొంచెం సేపు వాళ్ళ దగ్గర 12-1 గంటల దగ్గర చెప్పుకొచ్చి ఇంత గడ్డి వేస్తుంటుంది. 7 మంది దొరుకుతలేరు. చాలా నెల కొన్న 70 ట్రాక్టర్లు 80 ట్రాక్టర్ల గడ్డి కొన్నాడు. మొత్తం దినానికి 2 ట్రాక్టర్ల గడ్డి అయిపోతుంది. రోజుకి 2 ట్రాక్టర్లు గడ్డి అయిపోద్ది. రోజుకు ఒక ట్రాక్టర్ అయిపోద్ది. ఇప్పుడు గడ్డి కొనేది ఉంది, అదే గడ్డికి డబ్బులు కావాల్సి వస్తుంది.